జెనెటిక్లో ఆస్ట్రియోపోరోసిస్ అనేటువంటి ఒక వ్యాధి లక్షణాలతోటి ఎముకలలో గుల్లబారడం అనే ఒక జబ్బు ఉన్న వాళ్ళల్లో ముందు కనిపించేది మోకాలి దగ్గరే నొప్పి కనిపిస్తుంది. ఇది మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఇది. కాకపోతే ఏంటంటే మనం మోకాళ్ళ నొప్పులకు కీళ్ళవ్యాతంతో ముడిపెట్టకుండా ఈ మోకాళ్ళ నొప్పుల్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని, ఒకటి బోన్ టీబీలో కూడా నొప్పులు రావచ్చు, క్యాన్సరస్ ఉన్నాయి కొన్ని, రొమాటిక్ మెలిగెన్స్ అని చెప్పేసి ఆ స్థితిలో కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు, వయసు తెచ్చినటువంటి సమస్యల వల్ల మోకాళ్ళ నొప్పులు రావచ్చు. ఏది ఏమొచ్చినా కూడా మనం దానికి పెద్దగా మనం భయపడాల్సిన పనేం లేదు. కానీ ఆ రీప్లేస్మెంట్లు అవి ఇవి అనేది ఏదో చెప్తుంటారు, మోకాళ్ళ నొప్పులు. ఆ మధ్యన మనం విన్నాం, అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్కడి నుంచి అమెరికా నుంచి డాక్టర్ గారు వచ్చి ఇక్కడ కీళ్ళు ఆయనకి రీప్లేస్ చేశారు. మనం ఇప్పటికీ చూస్తున్నాం, ఆయన అలాగే ఉన్నాడు ఆయన. ఎందుకంటే దానివల్ల అంటే మనకు అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాం, అదేమి సక్సెస్ కాలేదు. జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఏదో చేస్తున్నారు, ప్రకటనలు మనం చూస్తుంటాం, కీళ్ళ మార్పిడి మా దగ్గర అద్భుతంగా చేస్తామని. ఏం చేసినా కూడా మనకి రోగం రాకముందే ఆ నివారణ క్రమంలో మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోగాలు, మందులు, సర్జరీలు, టెస్టులు చెప్పేవాళ్ళు డాక్టర్లు బోళ్ళంత మంది ఉన్నారు. మనం చెప్పేది ఏంటంటే ఈ జీవన విధానాన్ని ప్రకృతి పరంగా అవలంబిస్తూ ఆ దశలో ఆ క్రమంలో మనం ప్రయాణం ఉన్నప్పుడు మనకి ఇటువంటివన్నీ కూడా ఈ జబ్బులు రావు. మోకాళ్ళు నొప్పి అనేసరికి ఇది కీళ్ళవాతంతో ముడిపెట్టి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని మోకాళ్ళు నొప్పులు రావడానికి కారణాలు మనం స్థూలంగా మనం చర్చించుకున్నాం. సార్ అట్లాగే ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కానీ 40 ఏళ్ల వయసు నుంచి, మోనోపోజ దశ నుంచి అటువంటి టైంలో వస్తుంది అని చెప్పేసి అన్నారు కదండి. మరి చిన్నపిల్లలు వచ్చినప్పటికి ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ కానీ భారం అయిపోతుంది, ఎక్కువ బుక్స్ ఉండడం, మరి భుజాలకు తగిలించుకొని బ్యాగ్స్ వాళ్ళు మోయటం అనేది ఎంతవరకు దాని నుంచి ఏమన్నా ఫ్యూచర్లో ఎఫెక్ట్ వస్తుందా? పెద్ద అయిన తర్వాత వాళ్ళకి దానివల్ల ఏమన్నా తేడా ఉంటుందంటారా? ఇప్పుడు మనకి వెన్నుపూస అంటాం కదమ్మా, ఈ లేత వెన్నుపూసలో వెన్నుపూస 33 ఎముకలతో కూడి ఉంటుంది. మెడ అంటే ఇక్కడ మనం సెర్వికల్ బోన్ అంటాం కదా, సెర్వికల్ బోన్ దగ్గర నుంచి కింద శాక్రం బోన్ వరకు 33 పూసలు, 32 జాయింట్లుతో ఉంటుంది వెన్నుపూస. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లేత వెన్నుపూస మీద వాళ్ళు మొయలేనటువంటివి ఇంచుమించు వాళ్ళ బరువు కన్నా ఎక్కువ ఉంటున్నాయి పుస్తకాల బరువు. సరే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర నుంచి రిక్షాల్లో తీసుకెళ్ళడం, అది ఆటోలో తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎంత చేసినా అక్కడి నుంచి ఆ స్కూల్ ప్రెమిసెస్ కాడి నుంచి గేటు దగ్గర నుంచి ఆ 3 అంతస్తులో 4 అంతస్తులో మెట్లెక్కించడం, వాటితోటి ఇవన్నీ కూడా ఇవాళ ముఖ్యంగా చూస్తుంటే, పిల్లలను చూస్తుంటే మీరు ఉండవలసినటువంటి స్ట్రక్చర్లో లేకుండా చిన్న వయసులోనే వంగిపోతుంది నడుము ముందుకి. అలాగే చిన్న వయసు నుంచే వెన్ను నొప్పులు, కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు పిల్లల్లో ఎక్కువగా కంప్లైంట్ వింటూ ఉన్నాం. పిల్లల్లో చాలామంది నొప్పులు అంటుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఇదే చదువు ఒక 40 ఏళ్ల క్రితం ఇంత బాధ ఉంది. పలక 6th క్లాస్ వచ్చే వరకు పలక బలపంతోనే పాఠం అయిపోయేది. మరి ఇప్పుడు ఇన్ని బ్యాగ్ ఎల్కేజీ వాడికి కూడా ఇంత పెద్ద, ఎల్కేజీ కూడా కాదు, ప్లే స్కూల్స్లోనే ఆ బొమ్మల గేములు అన్నీ వేసి వాటి నెత్తి మీద ఒక మూట పెడుతున్నారు. ఇది మన శరీరంలో ఒక ప్రకృతిలో ఇచ్చినటువంటి ఒక మగ వ్యక్తి 60 నుంచి 70 కేజీల వరకు ఉండాలి, ఇది ప్రకృతి ఇచ్చింది. అలాగే ఆడవాళ్ళు ఉన్నారు 50 నుంచి 10 అటు 10 ఇటుగా. అంతేగాని ఉండవలసిన వయసు, ఉండవలసిన ఎత్తు కన్నా కూడా 30 కేజీలు 20 కేజీలు మినిమం ఎక్కువ ఉంటున్నారు. మరి ఉన్నప్పుడు ఈ ఎముకల మీద, కీళ్ళ మీద, వెన్నుపూస మీద, అన్నిటి మీద ముందు శరీరం బరువు పడుతుంది. ఆ తర్వాత సంగతి తర్వాత కూరగాయల బజారుకి వెళ్ళి 5 కేజీలు 6 కేజీలు ఏదైనా ఉల్లిపాయలు బంగాళదుంపలు కొంటే